మరోవైపు పోలీసులు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో క్లూస్ ని సేకరిస్తున్నారు. స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించింది క్రైమ్ బ్రాంచ్. దుండగుడు అపార్ట్మెంట్ లోకి గోడ దూకొచ్చాడా లేదా లోపలి వ్యక్తే దొంగతనానికి ట్రై చేసి దాడి చేశాడా? అన్ని చోట్ల ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారు బాంద్రా పోలీసులు. అర్ధరాత్రి 2-2:30 మధ్య సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు దుండగుడు. అలిక్కిడి విని బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చారు సైఫ్. పిల్లలు నిద్రపోతున్న గది దగ్గర దుండగుడితో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. కత్తితో దాడి చేసిన వ్యక్తి సైఫ్ కి 6 చోట్ల గాయాలు చేశాడు. వెన్నెముక, మెడపై లోతైన గాయాలైనట్లు చెప్తున్నారు వైద్యులు. 3:30 సైఫ్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు పెద్ద కుమారుడు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే కరీనా సహా కుటుంబ సభ్యులున్నారు. ఒక సర్జరీ పూర్తి చేసిన న్యూరో స్పెషలిస్టు మరో సర్జరీ అంటే చేతిపైన మరొక చోట ప్లాస్టిక్ సర్జన్ ప్రస్తుతం సర్జరీ కొనసాగిస్తున్నారు. అయితే అటాక్ జరిగినప్పుడు కరీనాతో పాటు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ గాయాలు చూస్తుంటే దొంగతనానికి వచ్చినట్లు కనిపించడం లేదా? సైఫ్ ఇంటి గురించి బాగా తెలిసిన వ్యక్తే పథకం ప్రకారం ఈ దాడి చేశాడా? ఆ సమయంలో మరి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని సిడిఆర్ సహా అన్ని చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ కి అయితే కీలక ఆపరేషన్ కొనసాగుతోంది. సైఫ్ కి సర్జరీ చేస్తున్నారు న్యూరో అండ్ ప్లాస్టిక్ సర్జన్ తో కూడిన టీం. దుండగుడి దాడిలో సైఫ్ అలీ ఖాన్ కి 6 చోట్ల కత్తిపోట్లయ్యాయి. వెన్నెముక, మెడ దగ్గర లోతైన గాయాలయ్యాయి. మరి కాసేపట్లోనే సైఫ్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ ని విడుదల చేయబోతున్నారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ నివాసంలోని సీసీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుండి. మహాత్మా, సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఏమన్నా కనుగొన్నారా? క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకుంది. ఆ దాడి జరిగిన సమయంలో ఇంకెవరైనా సాక్షులున్నారా, ప్రత్యక్ష సాక్షులు? ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆ దిశగానే సాగుతోంది. క్లూస్ టీంతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి ఆ దుండగుడు లోపలికి ఎలా ప్రవేశించాడని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించినప్పుడు, బయట ఉన్న సెక్యూరిటీ గార్డుని ప్రశ్నించినప్పుడు తాను లోపలికి ఎవరు వెళ్ళడాన్ని చూడలేదు, ఎవరిని గమనించలేదు అంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ముందుగానే పథకం ప్రకారం ఆ పగటి సమయంలోనే లోపలికి జనంతో పాటుగా వచ్చి లోపలే దాక్కు నుండిపోయి అర్ధరాత్రి సమయంలో ఈ దాడికి పాల్పడ్డా, దోపిడీకి ప్రయత్నించాడా అన్నది ఒక రకమైన ఆలోచనగా కనిపిస్తోంది. డిఫరెంట్ థియరీస్, అక్కడున్న ఆ ఇంట్లో పనిచేసే సిబ్బంది ఇచ్చే కథనాలు, పోలీసులు చెప్పేవి, ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కాస్త ముందుకు జరిగితే తప్ప దీంట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. దోపిడీ కోసమే ఆగంతకుడు వచ్చాడా, వచ్చిన వాడు ఒకడే ఆగంతకుడా, ఇంకా మల్టిపుల్గా ఉన్నారా, ఒకరు కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారా, దీని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఆ మొత్తంగా ఆగంతకుడి దాడిలో సైఫ్ అలీ ఖాన్కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో దాదాపు 2 నుంచి 3 ఇంచుల మేర ఒక కత్తి బాడీలోనే ఇరుక్కుపోయిన పరిస్థితి. మొత్తం మల్టిపుల్ సర్జరీస్ని ప్రస్తుతం ఆయనకి చేస్తున్నారు. అందులో ఒకటి కాస్మెటిక్ సర్జరీ, అది ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇంకొకటి శరీరంలో ఇరుక్కున్న ఆ కత్తి భాగాన్ని దాన్ని బయటకు తొలగించినట్లుగా కూడా వైద్యులు వెల్లడించారు. అధికారికంగా అయితే ఇంకా ఒక హెల్త్ బులెటిన్ విడుదల కావాల్సింది. కానీ ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయనకు మొత్తం 6 చోట్ల కత్తిపోట్లు, కత్తి గాయాలయ్యాయి. అందులో 2 చాలా డీప్గా శరీరం లోపలికి దిగబడ్డాయి. అందులో ఒకటి వెన్నెముకకు సమీపంలో దిగబడ్డది. అదే కాస్త ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే అది న్యూరాలజీకి సంబంధించిన వైద్యులు కూడా వచ్చి దానికి సంబంధించి సర్జరీ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద మల్లగులాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఆయనకి మల్టిపుల్ సర్జరీస్ జరుగుతున్నాయి. వీటన్నిటి తర్వాత ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ముంబై పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా వేగంగానే సాగుతోంది. క్లూస్ టీమ్ని రప్పించారు. అక్కడ ఎవిడెన్సెస్, ఫింగర్ ప్రింట్స్ ఇంకేమైనా దొరుకుతాయా ఇంట్లో, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికి బయటకు వస్తున్న కథనాల ప్రకారం చూస్తుంటే ఒక ఆగంతకుడు దోపిడీ కోసం ప్రయత్నించగా
అతన్ని అడ్డుకునే క్రమంలో గాయాల పాలయ్యినట్టుగా ఒక కథనం వినిపిస్తుంటే, మరికొన్ని కథనాల ప్రకారం కుటుంబ సభ్యుల మీద ఆగంతకుడు దాడికి ప్రయత్నించాడని, వారిని మెట్ల మార్గం ద్వారా స్టేర్ కేస్ నుంచి కిందికి పంపించే ప్రయత్నం చేస్తూ తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ఆగంతకుడితో సైఫ్ అలీ ఖాన్ తలబడ్డాడు, ఆ క్రమంలోనే గాయాల పాలయ్యాడు అన్నది మరొక కథనం వినిపిస్తుంది. బట్ అధికారికంగా ఇటు పోలీసుల వైపు నుంచి కానీ అటు ఆసుపత్రి వర్గాల నుంచి కానీ ఇంకా అధికారికంగా ఒక బులెటిన్, ప్రెస్ నోట్స్ రిలీజ్ కావాల్సింది. దానికోసమే ప్రస్తుతం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎస్ మహాత్మా.